గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే అప్సరడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే అప్సరడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్. And let's now welcome our Jabardast judges. Please put your hands together for the laughing queen, Roja Garu. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే Let's now welcome Comedy Shahenshaah Nagababu Garu. ఇప్పుడు భాస్కర్ సుధాకర్ టీచర్స్ అయ్యి నరేష్ స్టూడెంట్ అయ్యాడంటే నమ్మొచ్చు, కానీ నరేష్ టీచర్ అయ్యి భాస్కర్ సుధాకర్ స్టూడెంట్స్ అంటే వెరైటీగా ఉంటుంది కదా. ఇదే వెరైటీ చూపించి మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. హాయ్ అను టీచర్. హాయ్. బాగున్నారా? సూపర్ గా ఉన్నా. మీ ఇంట్లో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. బాగుంటారు. నువ్వు ఎక్కడ ఉంటే అందరూ బాగానే ఉంటారు. ఫస్ట్ టైం అండి లైఫ్ లో రోజా గారి స్క్రిప్ట్ హెల్ప్ చేశారు తెలుసా. భాస్కర్ నువ్వు ఎప్పుడు పంచులు మిస్ అవుతుంటే ఒక పంచ్ ఇస్తా రాసుకో అన్నారు. ఏంటనుకున్నారు? రోజా గారి దృష్టిలో మగాడు స్కూటర్ ఒకటేనట, రెండిట్లీ తొక్కితే కానీ పనిచేయవట. ఎక్కడ చచ్చారా? అబ్బా పిల్లకలు చూడండి అసలు ఒక్కొక్కరు కొబ్బరి చెట్లు. ఎరా పప్పు, ఎప్పటి నుంచి చదువుతున్నారా స్కూల్లో? 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి 10th క్లాస్ లోనే ఉన్నావు. చూసావా ఎక్కడ వేసిన పిలక ఊడిపోయి 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 ఎక్కడికి వెళ్ళిపోయింది. రే ఇంకొక స్టూడెంట్ రావాలి. ఎక్కడుంది ఏంజలినా? సార్ గుడ్ మార్నింగ్ సార్. డాన్స్కి వచ్చావు? స్కూల్కి వచ్చావా నువ్వు? క్లాస్ కిందకి లేట్గా వచ్చావు? ఒక అబ్బాయి నన్ను ఫాలో అయ్యాడు. ఫాలో అయితే పరిగెత్తుకుంటూ స్పీడ్ గా రావాలి కదే. వాడు కూడా లేట్ గా వచ్చాడు వెంబడి. మీకు ఈ రోజు ఒక అద్భుతమైన పాఠం చెప్పబోతున్నాను. హలో సార్. అవునా? ఓకే సార్. నీ అమ్మ కడుపు మారా, డిఓ గాడు ఇన్ఫెక్షన్ వస్తున్నాడంట. ఏమండి నేను ఇన్ఫెక్షన్ గా ఇంజెక్షన్ చేయించుకున్నాను. ఇన్ఫెక్షన్ కాదే, ఇన్స్పెక్షన్. ఇప్పుడు మాస్ గారు డిఓ గారు అడిగినట్లుగా టకాటకమని సమాధానం చెప్పాలి అంతే కదా. నా పరువు కాపాడాలి. అర్థమైందా? ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడామడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. మీ ఇళ్లలో గప్పిలాలనే పెంచండి అంటా నా ఇష్టం. అరే నరేష్, డియూ అంటే ఎవడనుకున్నా? లఫ్ట్ గారు ఏదనుకున్నావు? రే ఇలా అండి, నేను 7th క్లాస్ స్కూల్ పాఠాలు చెప్తున్నప్పుడు ఏదో 1వ తరగతి పాఠాలు చెప్పేవాడు. అదేంట్రా, ఒకప్పుడు నా కింద పని చేసేవాడు రా. నీకు ₹1,00,000 లోన్ ఇప్పించా వీడికి. ₹1,00,000 కోసం నేను బ్యాంకుకి వెళ్ళి నా సంతకం పెట్టా. చెప్పు నా వల్ల ఎంత గొప్పవాడివో చెప్పి అందరికి. ఆ ₹1,00,000తో నేను 3 వ్యాపారాలు చేశాను పిల్లలు. మొదటి వ్యాపారం నేను పూల వ్యాపారం చేశాను. రోజు పువ్వు చూసినా మీరే కనిపిస్తున్నారు, చామంతి పువ్వు చూసినా మీరే కనిపిస్తున్నారు. రెండో వ్యాపారం ఏంటి? రెండో వ్యాపారం నేను విగ్రహాల వ్యాపారం చేశాను. ఏ విగ్రహాన్ని చూసినా మీరే కనిపిస్తున్నారు. మరి మూడో వ్యాపారం ఏంటి సార్? మూడో వ్యాపారం నేను పందుల వ్యాపారం
వ్యాపారం చేశా. ఏ పందిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నిలిచిన పందిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు, కూర్చున్న పందిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఆ పంది బురదలో పొర్రుతుంటే మీరే కనిపిస్తున్నారు, అది స్నానం దగ్గరికి వెళ్ళి కడుక్కుంటుంటే మీరే కనిపిస్తున్నారు. మొన్నే మా పంది ఏనింది, దానికి పుట్టిన పంది కూడా నీలాగే ఉంది. దానికి ఏం పేరు పెట్టావు? భాస్కర్ పంది అని పెట్టిన. బై ది వే మిస్టర్ డిఓ, మా క్లాస్ స్టూడెంట్స్ బ్రిలియన్స్. అవును. మీరు ఏమైనా అడగాలంటే అడుకోవచ్చు. అది యూనిఫామ్ ఏమైంది? మాస్టర్ మా నాన్నగారు వేసుకెళ్లారండి. మీ నాన్నకి ఎలా ఇస్తావు నీ యూనిఫామ్? అయినా ఎవడు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇదిగో మాస్టర్ ఇక్కడే ఉన్నాడు. అరే నీ కాస్ట్యూమ్ లేదురా? మా నాన్న వేసుకెళ్ళిపోయాడు సార్. సిగ్గుందా నీకు? మీ నాన్నకి బుద్ధి లేదా? పక్క క్లాస్ లో ఉన్నాడు సార్. అంటే మీ ఫ్యామిలీ మొత్తం రారా. మీ తాతకి బర్త్డే చేస్తా, దాన్ని ఏమంటారు? జయంతి అంటాం సార్. వావ్, చెప్పండి. ఆ బర్త్డేకి వచ్చిన వాళ్ళకి నువ్వేమని చెప్తావు? ఏం చెప్తాం సార్? ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం సార్. సానుభూతి. సార్ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ హర్. విదేశాల్లో కాన్వెంట్ లో చదువుకొని మా స్కూల్ జాయిన్ అయింది. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? గోకే అదే యూకే సార్. బాస్ కదా, అలా వస్తుంది అనమాట. అవునా? మీరు ఏ క్వశ్చన్ అడిగినా టక్కా టక్కా సమాధానం చెప్తుంది. బస్సుకి ట్రైన్ కి తేడా చెప్పమ్మా. ట్రైన్ కి ఏమో పైనుంచి వస్తుంది, బస్ కి కింద నుంచి వస్తుంది. ఏంటి? పొగ పొగ. దమ్మా పాపా ఓటా. వద్దు సార్, ఓటమ్మా. వద్దు సార్. అమ్మాయి యూకే చదువుకొని వచ్చింది. అద్భుతమైన ఇంగ్లీష్ పోయమ్స్ చెప్తా తెలుసా? ఇంగ్లీష్ పోయమ్స్? చెప్పు. ఒక్కొక్కసారి చెప్పు చెప్పు చెప్పు. హితకి తరహ దిగల కొయ్యా, ఉచహోల తమలక కొయ్యా, తుబలక దద్ద తొయ్యా తొయ్యా. తొయ్యా పొయ్యా నుయ్యా అంటుంది ఎట్లా? ఎల్లి 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 ఎల్లి. తెలుసా? దేవరాజు నించో. రారా. అరే ప్రపంచం మొత్తంలో రెండో స్థానాన్ని తెచ్చిన ఆట ఏంటి? చెప్పరమ్మా నాన్న సార్. నేను తండ్రి కొడుకు ఆట చూపినా అంటే తండ్రి కూర్చుంటాడంట, కొడుకు కొడతాడంట. రెడీ రెడీ. సార్ ఊడిపోద్దు సార్. రే భాస్కర్ నువ్వు మాట్లాడకు. నువ్వు నా జూనియర్ మర్చిపోతున్నావు. ఏటా జూనియర్? ఏమనుకుంటున్నావురా? నా ఎంటికేనా? ఉఫ్ఫో. ఉప్పు అంట. తిన్నపోతలా ఉన్నావు. ఏనుగు ఏం తింటది ఎప్పుడు? మాస్టర్ పొద్దున్నే 7 లీటర్ పాలు తాగిద్ది మాస్టర్. 20 ఇడ్లీలు 30 పూరీలు 40 ఇడ్లీలు మాస్టర్. కూర్చో. మాస్టర్ చెప్పండి మాస్టర్. ఇలా ఎలా మాస్టర్? ఇలా. ఇదేం స్టైల్ సార్? శివధనస్సులో కొట్టింది ఎవడు? చిన్న పిల్లల మీద అలాంటి అబండాలు వేస్తారు. వాడు ఏమైనా ఎదలా కనిపిస్తున్నాడా? ఆడు కాదురా ఎదవా నువ్వు. రా. రామయ్య. రారా. మీ మాస్టర్ దగ్గర పోటీ ఆడుకుంటున్నాడా? నా ఎంటికేనా? ఉఫ్ఫో. సార్ మీకు విషయం తెలుసో తెలీదో? షీస్ డ్రాయింగ్ నెంబర్ 1 యు నో. ఒక్కసారి డైనోసార్ బొమ్మ ఏవా? డైనోసార్ బొమ్మ. సూపర్ 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 సూపర్. అది ఏంటి అసలు? డైనోసార్ గుడ్డు. గుడ్డు లోపల డైనోసార్. గుడ్డు లోపల డైనోసార్ ఉంది. బొంగర్ తల్లి. ఒకటి తీసుకోండి. వద్దమ్మా. అమ్మాయిని కదా. అమ్మాయి అని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. ఏ ఫర్ యాపిల్. బి ఫర్ బిగ్ యాపిల్. సి ఫర్ చిన్న యాపిల్. డి ఫర్ దొడ్డ యాపిల్. దొడ్డ యాపిల్. ఎంత బాగా చెప్పాను కదా. సార్ ఇంకో విషయం తెలుసా? క్రికెట్ గురించి ఏ క్వశ్చన్ అడగండి ఈజీగా చెప్పేస్తుంది. అమ్మా క్రికెట్ స్టేడియంలో పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి. అవును. కానీ ఏసీ ఎందుకు ఉండదు? అక్కడ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. అయ్యో. చెప్పాను కదండి. నిన్ను అడగాలి. నువ్వు సరిగ్గా ఉంటే ఇల్లు సరిగ్గా ఉండదా? సార్ చెప్పండి. ఒక విత్తనం బాగుంటే చెట్టు బాగుంటుంది. చెట్టే బాగాలేనప్పుడు విత్తనం ఏం చేస్తుంది? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లకు నువ్వు తప్పు చెప్తే నీకు పడుతుంది. ఈసారి వెరైటీ వెరైటీ స్టైల్లో కొడతారు రే. ఇప్పుడు వచ్చి ఎవరితో దెబ్బలు తినలేదు. అవునా? కొట్టావా బాగోదు. సార్ స్కిట్కి న్యాయం చేయాలా, గురువుకి న్యాయం చేయాలా? మీరే చెప్పండి సార్. స్కిట్కి న్యాయం చేయండి. స్కిట్కే న్యాయం చేయమంటున్నారు. రైస్ ఎక్కడ నుండి వస్తారు? ఇంత చిన్న ప్రశ్నకి నేను చెప్పను, ఆ స్టూడెంట్స్ చెప్తారు. అరే చోటు రైస్ ఎక్కడి నుంచి వస్తుందా? మోట్లోంచి వస్తుంది మాస్టర్.
నువ్వు చెప్పరా రైస్ ఎక్కడి నుంచి వస్తుందో? రేషన్ షాప్ నుంచి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను మీకు ఈ పాట? ఎన్నిసార్లు చెప్పాను మీకు రైస్ మిల్ నుంచి వస్తుందని? పరువు తీశారు. అది తీయలే, నువ్వే ఓడగొట్టుకున్నావు పరువు. రైస్ మిల్ లోకి వస్తావా రైస్? రైస్ మిల్ నుంచే కదా సార్ రైస్ వచ్చేది. ఎక్కడున్నారా ఎక్కడున్నారా ఎక్కడున్నారా? మాస్టర్ గారు మీకు అంత హెల్ప్ చేశారు మాస్టర్. ₹1,00,000 అని చెప్పి 30,000 ఇచ్చారు చేతిలోకి. అదా సంగతి. ప్రపంచంలో బద్దకస్తుడు ఎవరు? నా శిష్యులు చెప్తారు. బద్దకస్తుడు ఎవరు కాదు, అసలు బద్దకస్తుడు నువ్వురా. ఇది నిజమే సార్. మా మాస్టర్ గారు ఎప్పుడు కూడా మాకు పాటలు కరెక్ట్ గా చెప్పలేదు. అనసూయ మ్యామ్ గారితో మాట్లాడుకునే కూర్చుంటారు సార్. కొట్టను. నువ్వు అయిపోయావురా. నీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేసుకో. నువ్వు పెద్ద పోటుగాడవైతే నేను ఒక దాన్ని అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు డియూ అయితే అయితే అడుగురా. ఇదేంటి పెంచరా, అది కూడా తెలీదా? ఈ బెంచ్ మగదా ఆడదా? ఏయ్ నీకే ఏంటిది? సస్పెన్షన్. దొబ్బింది ఎల్లు. వామ్మో రోజా గారు. పిట్ట కొంచెం కూతగాను. డైలాగ్ వాయిస్ అలాగే ఉంటుంది, కొట్టమంటే మాత్రం కొడతాడు. బాగుంది, సరదాగా ఉంది. బాబు గారు. బాగుంది భాస్కర్, బాగా మెయింటైన్ చేశారు. నరేష్ గారు చాలా ఎనర్జెటిక్ గా చేశాడు. గుడ్ రా, గుడ్ అప్. ఎక్కడైనా సరే తోడు పెళ్లికొడుకు అంటే పెళ్లికొడుకు తోడుగా ఉండాలి, పీడలా మారకూడదు. అలా మారితే ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ లాంగ్ విత్ ద స్టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆ వంటలైన అయినాయా? ఆ గుత్తంకా కూడా బాగుండాలి రే. గుమ్మ గుమ్మలు ఆడిపోవాలి చెప్తున్నాను. బాబు గారు నమస్కారం సార్. నేను పెటాకుల సుబ్బారావు అండి. నాకు ఇంతకు ముందు ఒక పెళ్లి అయ్యి మధ్యలో అయిపోయిందండి. దాంతో నాకు ఇప్పుడు దాకా ఎవరు పెళ్లి అవ్వలేదు సార్. ఇప్పుడు ఒక పెళ్లి జరగబోతుంది సార్. నా కట్నం ఎంత అనుకున్నారు? 10 లక్షలు. అంటే నేను ఎదురు చేసుకున్నాను అనమాట. నాయనా పరిచయాలు అయిపోయినా ఇంకొచ్చి కూర్చొని పెళ్లిదంతు మొదలు పెడదాం. పెళ్లి కుమార్తెని తీసుకురండి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మాటలు చదవండి. ఈ పెళ్లి జరగడానికి ఏం లేదు. మా అక్కయ్య గారు అబ్బాయి తోట పెళ్లి కొడుకు. ఓహో యారా పెళ్లి ఎందుకు ఆపమన్నావు? మా తోట పెళ్లి కొడుకు లేకుండా పిల్లలు చేసుకుంటారు మీరు. ఒరే అవ్వక 40,000 అవుతుందిరా పెళ్లి. నాకు ప్లీజ్ ఎటు కట్టాలరా? నాకేం తెలియదు, నేను ఎక్కడ కూర్చుంటాను. మా నీకు తోట పెళ్లి కొడుకు కావాలంతే కదా? ఓ పని చేయగలరు, వచ్చి కూర్చో. ఏమన్నా తింటున్నాను. మంత్రులు గారు మీరు మాత్రం మొదలు పెట్టండి. 2 3 6 2 4 8 218 2 9 18 2 10 20. ఇప్పుడు 3 ఎక్కం 3 గట్ల అదే వీడి ఎఫెక్ట్ అనుకుంటా. దూరంగా జరుగు దరిద్రుడా. మీరు మాత్రం చదవండి. ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. మంత్రులు గారు మంత్రాలు చదవా. అదే ఇన్వాల్వ్ అయిపోతాను. వెధవది రితంలో రావాల్సిన మంత్రాలు. ఇది వీడి మహత్యమే. నికృష్టుడా పక్క జరుగు. ఈ పేరు ఎప్పుడు మార్చమ్మయ్యా? ఏమన్నా ఉంటే తోడు పెళ్లి కొడుకుని మధ్య పెళ్లి జరగడానికి లేదు. ఏం తింటున్నావురా? తింటున్నాను. చంపేస్తాను ఇంకోసారి తిట్టావంటే. మీరు మాట్లాడాలి బాబు. నీ గోత్రం చెప్పు నాయన. మాయ మొఖానికి గోత్రం లేదు, ఆంటీ మీద ఆత్రమే ఉంది. మాట్లాడితే తిడతామే. నేను వెళ్ళిపోతాను. నాకు పెళ్లి జరగను. మధ్యలో మాట్లాడడం చంపేస్తాను. బాబు కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించి నేను చెప్పినట్లు చెప్పిన ఆయన. సరే.
ఫిగర్ అదిరిపోయింది మా ఫిగరేంట్రా? పెళ్లి చూపులకి వెళ్ళొచ్చి ఫిగర్ అదిరిపోయిందని చెప్పావు కదా. ఒరే కూర్చారా ప్లీజ్, పెళ్లి జరగనవరా. అంకుల్ అంకుల్ పంతులు గారు అంకుల్ ఏమిటి వద్దెందుకు అడ్డేస్తారు? కొట్టెందుకు అడ్డం పెడతారా? గోడ కొడితే పగల కొట్టడానికి టైం పడుతుంది. మరి అందుకే సరిగ్గా చెప్పిచామండి, లేకపోతే పేకోరికెత్తడాడు. ఇప్పుడు ముహూర్తం టైం దాటే లోపల వరుడు వధువుని చూడకూడదు. చూస్తే అరిష్టం ఆయన. మా మాయ ముఖం చూస్తే అరిష్టమే. అరిష్టం ఎలాగుంటుందో చూద్దామని. అనుష్క అనుకున్నావురా? అరిష్టం గుడ్డాడు తీయకూడదు. మీరు గుడ్డబెట్టి నేనేం చూడలేదు. నువ్వేం చూసావో నేను చూసి చచ్చానులే. బాబు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టండి. నాకు ఇది నీకు రైడీ. ఇప్పుడు పెట్టండి ఆయన. నువ్వు అమ్మాయిని ఎత్తి మీద పెట్టు, నువ్వు అబ్బాయిని ఎత్తి మీద పెట్టు. చెప్పండి ఇప్పుడు ఎక్కడ ఉంటాడు. నువ్వు అమ్మాయిని ఎత్తి మీద పెట్టు, నువ్వు అబ్బాయిని ఎత్తి మీద పెట్టు. ఎక్కడ పెట్టాను? నా నెత్తి మీద పెట్టు. కూర్చో. నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైందండి. ఏంటి? వీడు తోడు పెళ్లి కొడుకు కాదు, పాడు పెళ్లి కొడుకు. నీ పెళ్లి పాడు చేయడానికే వచ్చాడు. మా మాయ ఏడు పెళ్లి కొడుకు. ఇందాక మాట్లాడితే ముద్దు ముద్దుగా ఉందని చెప్పావు. నాకు ముద్దు ముద్దుగా ఉంది, ఇప్పుడే లాగి పెట్టి కొద్దాలని ఉంది. నెక్స్ట్ చెప్పండి. చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు ఎవరయ్యా విశ్వదాభిరామ వినురా. ఏం అవుతున్నా కాసేపు ఓపిక పట్టిన ఆయన అయిపోద్ది. ఏమిటి రత్తాలు నేను చూస్తే నిలబడుకున్నాయినా పొత్తాలు. నువ్వు నోర్మి తింటున్నాను. డైరెక్ట్ గా మాంగళ్య ధారణ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఇదేమిట్రా? ఏమిటి ఇక్కడ తాళి పట్టు ఉండాలిగా? ఏమైంది? ఇది అన్నం పెడతా, తాళి నాకు ఇచ్చేరా? ఇచ్చేస్తున్నా. ఇచ్చేయరా? ఇచ్చేస్తున్నా. ఏది? ఇచ్చేస్తున్నా. ఇక లేదు. ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా. ఇందులో కూడా లేదు. ఇచ్చేస్తున్నా. అక్కడ భోజనం ఉన్నాయి కదా, భోజనం పక్కన ఐస్ క్రీమ్ పెట్టాను. అది చల్లారకుండా చూసుకెళ్ళి. చాలా వేడిగా ఉంది. తొందరగా వచ్చేస్తున్నా. వెళ్ళిపో. ఇదేమిటండి ఐస్ క్రీమ్ చల్లగా ఉండటం ఏమిటి? ఆడికి అలా చెప్పాలి శంకరన్న గుడికి. పెళ్లి అయిపోయింది. ఇక నేను వెళ్ళొస్తాను. పంతులు గారు ఎక్కడికి మరి? అది ఏది? అదే నీకు మంచి ముహూర్తం ఏమిటో చెప్పాలి అంతేగా. అంతే. ఈ పిల్ల వెధవ లేనప్పుడు నీకు ఏ ముహూర్తమైనా మంచి ముహూర్తమే. అర్థమైందా? ఇప్పుడు టైం చూసుకొని కానిచ్చాయి. వస్తాను మరి. వెళ్ళిపోండి. జనవరి మాసం అని మంచు కురిసే సమయం, కళ్ళల్లో నమ్మైకం, దేహం అంతా తాపం, నా మేడ జీవజీన నీ పెదవులు తాక. 40 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాను దీని గురించి. నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళరా. నాకు ఎన్ని తెలుసు. రోజు నీ పక్కనే కదా పడుకుంటాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది వచ్చిందని నన్ను వదిలేస్తావా? అది అనకూడదురా, అత్త మానాలి. ఏదో దాని అంకమ్మా. మాయా నాకు చిన్న డౌట్. ఏంటి? మంచం మీద పువ్వులు ఎందుకు వేసారు? చెప్పు. ఏం లేదురా, బెడ్ షీట్ వాసన వస్తుందని పువ్వులు వెళ్ళారు. మరి ఆ మొక్క ముందే చెప్పొచ్చు. అబ్బకు పెళ్ళని ప్లీజ్ వెళ్ళిపోరా. నాకు ఏం తెలుసు, నేను ఎక్కడే పడుకుంటాను. వెళ్తే మేము ఆడుకోవాలి ఇక్కడ. ఆడుకుంటారా? పంటలు వేద్దాం. పంటలు దేనికి? ఆడుకుందాం కదా. అత్తమ్మా అయ్యేటి పాలు నాన్న. నేను పాలు తాగను, బూస్ట్ తాగుతాను. ఈ పాలు నువ్వు కాదు, మీ మామయ్య తాగాలి. అదేటి చీకటి పడితే మా మావి పాలు తాగడం.
దొంగ పోలీసు ఆడుకుందాం. నాకు చాలా ఇష్టం. బాగుంటది కదా? బాగుంటది. నేను దొంగను అనమాట. కొలు ముసుగులు లెక్క పెడతాను, దోకోవాలి. 1 2 వెళ్ళిపోతున్నాను 4 5 6 అమ్మయ్యా. మన లైఫ్ ఎలా స్టార్ట్ చేద్దాం? నీ ఇష్టం అండి. దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పు. నీ ఇష్టం అండి. కాదు, బాగుంటది. ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా ముద్దెట్టు బాగా వస్తుంది. బాగా ఏం చేస్తున్నావు రా? నేనే షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్ లో పెడతా. అంకమ్మ రే ముద్దెట్టు ఏం మనసులండి? ఎవడండి వాడు? ఆ పిల్లోడు కానీ ఇంట్లో ఉంటే మీతో సంసారం చేయను. మాయ ఇప్పుడు మన ఇద్దరం చక్క మీద కాలు వేసుకుని పడుకుందా? పడుకో. జోలపాట పాడినా పాడు. ఇంకా పడుకో. మీద కాలు వేసుకుంది. బాబు గారు అసలు ఏమంటారు ఈ పాడు పెళ్లి కొడుకు గురించి? వాడుగా తోడి పెళ్లి కొడుకు కత్తిలాంటాడు. రాఘవా, ఈ రోజు మాత్రం వేరే విజృంభణ చేసావు. ఇలేరియస్ అంటే ఇలేరియస్, సూపర్ బో చేసావు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. తోడి పెళ్లి కొడుకు పేరుతో టార్చర్ పెట్టడం. పిల్లల్లో టార్చర్ పెట్టిన పిల్లలు ఎవరంటే నువ్వే. మొత్తం పూజారిని అలా హిప్నటైజ్ చేసి నీ దగ్గరికి తీసుకొచ్చి పాటలన్నీ పాడిచ్చేస్తున్నావు కదా. పద్యాలు అవన్నీ సూపర్ గా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. తండ్రికి తాత పోలికలతో కొడుకు పుడితే అది కామన్, కానీ తండ్రికి తాతే పుడితే కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. ఈ కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శివుని యారాయిందేమో గంగధరికి లింగమే. పెళ్లికి ముందు నేను కూడా బాహుబలి లాగా శివలింగం ఎత్తేవానండి. పెళ్ళైన తర్వాత సిలిండర్ ఎత్తుకోవాల్సి వస్తుంది. అది బాహుబలి అంటే గుర్తొచ్చింది. బాహుబలి 2 చూసావు కదా? ఏమర్థమైంది? ఏంటంటే ఎంతటి బాహుబలి అయినా తల్లికి పిల్లాంకి మధ్య బలవాల్సిందే అని తెలుసుకున్నా. ఏమండి అవన్నీ కాదు, లోపల మంచం మీద మల్లెలు ఖాళీగా ఉన్నాయి, లోపలికి రండి. శ్మశానం ఖాళీగా ఉందని మన సమాధి మనమే కట్టుకుంటామంటే కొన్ని ఖాళీగా ఉండటమే మంచిది. మనకెందుకు వద్దు ప్లీజ్. అలాంటి వాటి జోడికి వెళ్ళకండి. మా ఫ్రెండ్ పెళ్లి చేసుకోవద్దురా అన్నాడు. కుళ్ళు వేదం అనుకున్నా. ఇప్పుడే అర్థం అవుతుంది నా ప్రాణ స్నేహితుడైన వాడు. ఏమండి ఈయన ఇలాగే అంటారు గాని నా అందం ఈయనకి మాత్రమే దక్కాలని, బయట ఎవరు చూడకూడదని నా మొహాన్ని గుడ్డ కొట్టుకుని బయటకు పంపుతారు తెలుసా? నేను కట్టుకోమనేది నిన్ను చూసి ఆశపడతారని కాదు, నన్ను చూసి జాలి పడతారని. పెళ్లి తర్వాత నా అందం నచ్చిందా, పెళ్లి అయిన తర్వాత నా అందం నచ్చిందా? నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావు చూసావా, ఆ కామెడీ టైమింగ్ నచ్చింది నాకు. వెళ్ళు లోపలికెళ్ళు, వాడిని పిలిచారా? మన పుత్రుడు ఉన్నాడు కదా. వస్తున్నాడండి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూ. నాన్నగారు గుమ్మాడి గుమ్మాడి పాట వేసారేటి? గుమ్మడి గారి వయసునోడు పుట్టావు కదా, అందుకే గుమ్మాడి గుమ్మాడి అని వేసాం. ఏమండి, చచ్చిపోయిన మా తాత మళ్ళీ పుడతాడు అంటే తాత రూపంలో పుడతాడు అనుకున్నా, తాతే పుట్టి చచ్చాడు. ఏమండి ఎందుకండి బాబులు అలా తిడతారు? బాబు ఎవడే బాబు? రాజుబాబుకు బాబులా ఉంటాడు. ఈడు మనకు బాబాయుడు. పిల్లలంటే ఏంటంటే పిల్లాడు పుడితే మేం కథలు చెప్తే వాడు నిద్రపోవాలి కదా, రాత్రిపూట ఈడు కథలు చెప్తే మేము నిద్రపోతున్నాం. అమ్మా నేను స్కూల్ కి బ్యాగ్ పట్టుకొని వెళ్ళా, పలక పట్టుకొని వెళ్ళా, చేతికి కర్ర పట్టుకొని వెళ్ళు, దారిలో ఎక్కడైనా పడతావు మళ్ళీ. ఏమండి ఒక బ్యాగ్ కొని పిల్లాన్ని స్కూల్ కి పంపనా? ఒక ట్రంక్ పెట్టి కొనిచ్చి కాశీకి పంపించే. నాన్నగారు మీరు అలాగంటారు కానీ స్కూల్లో పిల్లలందరూ నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా? స్కూల్ స్థాపించింది నువ్వే అనుకొని ఉంటారు. పురాతన వస్తువులు తవ్వకాల వల్లే కాదు కాపురాల వల్ల కూడా బయటపడతాయని ఈడు పుట్టిన తర్వాత తెలిసింది నాకు. పసికూనండి. పసికూన కాదు వాడు మసికూన అన్నట్టు మీకు గుర్తుందా, ఈ రోజు మన పిల్లడు పుట్టినరోజు అండి. పుట్టినరోజు ఆశీర్వదించరా?
అదేంటండి మనం కదా ఆశీర్వదించాలి. అది అందరి విషయంలో ఈ విషయంలో మాత్రం ఇదే జరగాలి. లోపల తీసుకెళ్ళి రెడీ చేసి తీస్తారా? ఏం చేస్తాం? మామూలుగా ఒక పిల్లాడు పుట్టిన తర్వాత 0 నుండి 100 సంవత్సరాల వరకు పోతాడు. వీడు 100 నుంచి స్టార్ట్ అయ్యి ఎడిపోతాడు. ఏమండి బాబుకు మేకప్ వేసి తీసుకొచ్చాను, ఒకసారి చూడండి ఎలా ఉన్నాడు. పేడ మీద పౌడర్ చల్లి మాత్రం పేడ పాయసం అయిద్దా? పేడ వండి తీసురా. నాన్నగారు ఈ రోజు నా పుట్టినరోజు కదా, మా ఫ్రెండ్స్ అందరినీ పిలవనా? ఏమి ఆ రేలంగిని, రాజుబాబుని, పద్మనాభాన్ని వాళ్ళందరినీ పిలువు. వాళ్ళెవరు నాన్నగారు? నీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళే గుండెది పక్కరా. ఏమండి అది గారు ఏం చేస్తున్నారా? అత్త అరుపులు కోడల కేకలని ఒక సినిమా తీస్తున్నారా? హీరోగా చేస్తావా? ఏంటి మీ అబ్బాయి బర్త్డే చాలా ఘనంగా చేస్తున్నట్టున్నారా? ఘనంగా చేయడానికి ఇది ఏమన్నా గరాన ముగ్గుల్లో చిరంజీవి, గరాన బుల్లో నాగార్జున, ఘటోత్కచుల్లో సత్యనారాయణ ఏజీ కోస్తాం కదా. అప్పుడు ఎందుకు అందుకు నాకుతో మళ్ళీ ఎందుకంటే పిల్లలు అలా కొడతారు? కొట్టనేవమ్మా, చిన్నప్పుడు అలా కొట్టపోతే పెద్ద ఎదవలా తయారవుతారు. వాళ్ళ నాన్న అలా కొట్టకి ఎదవలా తయారయ్యాడు. టయానికి వచ్చారు రండి. నాన్నగారు నేను ఆంటీ చంకెక్కుతానండి. ఆంటీ ఆంటీ ఆంటీ. ఒక నిండు గర్భిణి పండు ముసలాన్ని ఎత్తుకున్నట్టుంది పక్కరా. ఎంత మంచి పిల్లాడు ఇప్పుడు పుట్టాడండి. నేను నీళ్లు పోసుకున్న 9 నెలలకు పుట్టాడండి. అయితే నేను కూడా నీళ్ళు పోసుకుంటానండి. కడుపు వచ్చిన తర్వాత నీళ్లు పోసుకుంటారు. నీళ్లు పోసుకుంటే కడుపు రాదు. నీలాంటిదే కడుపు పండాలని గోరింటాకి తినిందంట. రండి కమిషనర్ గారు టయానికి వచ్చారు. నమస్కారం అండి. రండి సరా. కేక్ నోట్లో ఎట్టనా? ఎందుకు ముక్కులో దూది ఎట్టవే? తొందర పెట్టు. అందరూ పెట్టండి. రే 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 అబ్బాయికి అసలు షుగర్ ఉంది, కొంచెం తక్కువ పెట్టండి. నాన్నగారు చూసి పెట్టమంటారా చూడకుండా పెట్టమంటారా? చేతులు వనకుండా పెట్టరా చాలు. నువ్వు పుట్టినరోజు సాంగ్ ఏంటి? సాంగ్ ఏంటి? ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ. నువ్వు పిల్లవాడంటే పాట కూడా సహకరించట్లేదురా. పార్టీ కానివ్వండి. మందు పార్టీ చేసుకోవడం వాడే. గురువు గారు ఇందులో ఏం కలుపుతారండి? ఇందులో పాలు, చక్కెర, బ్రాందీ అన్ని కలుపుతారు. పాలు కలుపుతారండి? నీరసం పోవడానికి. చక్కెర శక్తి పోవడానికి. బ్రాందీ? ఇప్పుడు నీరసం పోయి శక్తి వచ్చాక ఏం చేయాలో ఆలోచించాలి కదా, అందుకని బ్రాందీ. గన్ను 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 గన్ను. నాన్నగారు దొంగ పోలీసు ఆట ఆడుకుందాం అండి. అది ఒరిజినల్ గన్ అండి. ఏదో పిల్లాడు సరదా పడుతున్నాడు, కాసేపు ఆడుకునేవాడి. అది కాదండి. ఏం కాదని చెప్పారా? నాన్నగారు ఆడుకో. ఈసారేమో నేను పోలీసు, మీరందరూ దొంగ. అందరం దొంగలమేనా? నాన్నగారు తిరగలేకపోతున్నానండి. నేను చెప్పాను ఇటు పిల్లాడు కదా ముసలోడని. నాకు తెలుసు మిమ్మల్ని అందరినీ ఎలాగ అవుట్ చేయాలో నాకు తెలుసు. అవుట్ అమ్మ నీకు. అయ్యి బాబు ఇదేంటండి, వీళ్ళందరికీ ఏదో జరిగినట్టుంది. నాన్నగారు మీరు ఇంకా కొన ఊపిరితోనే ఉన్నారా? నాన్నగారు పైకి లేకండి. నాన్నగారు వీళ్ళందరినీ చంపేశాను కదా, బాల నేరస్తుడికి శిక్ష పడతాదా? నువ్వు బాల నేరస్తుడు కాదురా, షష్టిపూర్తి నేరస్తుడివి. నాగబాబు గారు ఈ బాల నేరస్తుడిని మీరే కాపాడాలి. వస్తున్నాను నాగబాబు గారు మీ దగ్గరికి. రోజా గారు సో ఎంతటి బాహుబలి అయినా కూడా అత్తా కోడళ్ళ మధ్య నలిగిపోవాల్సిందేనా? బాగుంది, నైస్. నాగబాబు గారు బాగుంది, అది బాగా ఎంటర్ చేశారు. గుడ్. జనరల్ గా ఆడుకోవడానికి చిన్నపిల్లలు పార్కో లేదా ప్లే స్కూల్ కో వెళ్తారు, కానీ వీడు మాత్రం ఏకంగా ఐసీయూకి వెళ్ళాడు. మరి అక్కడ పేషెంట్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ కిరా, కార్తీ అండ్ టీమ్. సార్ నమస్కారం సార్, నా పేరు అంజి అలియాస్ ఆంజనేయులు. మొన్న నాకు సాహస బాలురా అర్జున్ అవార్డు ఇచ్చారు. ఎందుకేమని అడగరా? నేను రచ్చార విస్కిట్ ని కన్నర్పకుండా చూసిన. నా గురించి ఒక మాటలో చెప్పాలంటే, మామూలుగా చిన్నపిల్లకాయలు అన్నం తినకపోతే చందమామ చూపిస్తారు, ఆ చందమామి అన్నం తినకపోతే నన్ను చూపిస్తారు. అంత అందంగా ఉంటా నేను. నాకు అప్పుడప్పుడు జబర్దస్త్ లో 3 సెలబ్రిటీస్ తగులుతా ఉంటారు, టచ్ అవుతా ఉంటారు. ఒకరోజు నేను మా ఇంటి బయట ఆడుకుంటా ఉండా, రోజా గారు అలా వెళ్తా ఒకసారిగా కారు ఆపి సడన్ గా నా దగ్గరకు వచ్చి, ఒరే
ఇంత అందంగా ఉన్న నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టలేదురా అనింది. ఒకరోజు నేను స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతా ఉన్నా. పొరపాటు ప్రిన్సిపల్ రూమ్ లోకి వచ్చి ఆయన బౌలింగ్ చేద్దాం చేయటం లోపల సింహపు బొమ్మల్లా అది కింద జారి పడిపోయింది. ఒరే ఇది చూస్తే ఖచ్చితంగా కొడతాడు, ఏం చేయాలని ఆలోచించి సింహం ప్లేస్ లో మా గురువు గారు నాగబాబు గారు బొమ్మ పెట్టినా. ఇంకెవరినో గుర్తుపడతారా కానీ మా ప్రిన్సిపాల్ గుర్తుపెట్టి అయినాడు. ఒరే సింహం బొమ్మ ప్లేస్ లో నువ్వు కొత్త సింహం బొమ్మ పెట్టావురా, ఆ మాత్రం నేను గుర్తుపట్టలేను అన్నాడు. అనుసూయ చూడు ఎంత అసూయగా నన్ను చూస్తున్నావు, ఎందుకంటే వాళ్ళ పిల్లడి కన్నా నేను అందంగా ఉంటానని. అనుసూయ నిజం చెప్పు, మీ పిల్లడి కన్నా నేను అందంగా ఉంటలా? ఏం మాట్లాడుతున్నావు? వాడెక్కడ నువ్వు ఎక్కడ? వాడు అసలు నిజం చెప్పు, నిజం చెప్పు. సర్లే నువ్వే బాగున్నావు. సర్లే ఏందా నిజం చెప్పు, ఎవరు అందంగా ఉంటారా? పోనీలే చెప్పాక నువ్వే బాగుంటావు. పోనీలే ఏందా, పోనీలే ఏంది కాళ్ళు పట్టుకుంటారా? ఎవరు అందంగా ఉంటారు చెప్పి. అయ్యో ఊరుకో, చెప్పా కదా పోనీ నువ్వే అందంగా ఉంటావు. ఏంది భిక్ష పెడుతున్నావేంది నువ్వా? నీ కాళ్ళు పట్టుకుంటాను ఎవరు అందంగా ఉంటారు చెప్పా. ఇట్ట గాజ్యాలను చూపిస్తారా? మా అమ్మ వస్తాను నీ సంగతి చేస్తానండి. ఏమి చూడు మా ఏం అరుస్తుందా? అయ్యా మామకు యాక్సిడెంట్ అయిందంట బిడ్డ, దారా పోయేద్దాం దారా. తమ్ముడా నా తమ్ముడా ఎంత భారీ అయిపోయిందిరా తమ్ముడా. మీ ఇద్దరు పోతే నేనేం చేయాలి? కోతి మొక్కలు దాదా. ఈ బొమ్మతో నేను ఆడుకుంటా. ఆడుకో అంకుల్ మీద ఆడుకుంటా. ఆడుకో. అంకుల్ ఎందుకు నా ఐస్కాంత బొమ్మలు లాగేసుకుంటున్నాడా? లాగేసుకుంటలేడు బిడ్డ, అతుకపోయింది. ఎందుకా? ఇంటికి వేయాల్సిన రాడ్లు ఒంటికి వేస్తే అతుకుంటుంది బిడ్డ. ఏదైనా నా బొమ్మలు మాత్రం నేను తీసేసుకుంటా. అంకుల్ ఏమన్నా సైలెంట్ గా ఉన్నాడా? రోజు చేసే పనికి అంకుల్ అక్కడే కాదురా, ఈ ప్రపంచంలో ఎవడైనా సైలెంట్ అవుతారు. మీ పిల్లోడు ఎంత అలర చేస్తున్నాడు కదా, స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా. మాకు తెలియదు మరి, కుదురు ఉంటాడు కదా అంట అని నర్సరీ లేసేస్తే ఉన్న మొక్కలని విక్కొని వచ్చిండాడు. నీరసంగా ఉంది. రే నీ నీరసం తెలిసే నిమ్మరసం తెచ్చిండ్రా, ఒక్క నిమిషం ఆగు తాగరా. అక్క ఎండాకాలం కదా కొన్ని ఐస్ ముక్కలు అయిపోయినావా? ఇప్పటికిప్పుడు ఐస్ ఏడ తీసుకురావాలరా? మా నేను ఐస్ ముక్కలు తీసుకొచ్చిన. అమ్మో నా బంగారు కండం. మీ అల్లుడు ఐస్ ముక్కలు తెచ్చింటా. అరే అయ్యా ఇప్పటికిప్పుడు ఐస్ ముక్కలు ఏడుకెళ్ళి తెచ్చిన బిడ్డ. చాలా కష్టపడి తెచ్చిన. ఆల్రెడీ ఐస్ మీద ఒక అంకుల్ ఇట్టు పడుకున్నాడు, వాడిని తోసి మరి పక్కన కొట్టుకొని తీసుకొని వచ్చిన. అక్క దీని పేరేం పెట్టావే? చింపాంజీ అని పెట్టవైతే నా ప్రాణాలు తోడేస్తాడు వీడు. రే బిడ్డ ఏంద్ర అట్లా చూస్తున్నావు? అమ్మో అవి పైకి కిందకి పైకి కిందకు ఉన్నాయి కదా, వాటిని చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. నీ స్కిట్టే కదా నాయన. ఎందుకనా? పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది. నీ దండం పెడతాను మా, నేను ఏదో రోజు దాన్ని స్ట్రైట్ చేస్తానులేమా. బిడ్డ ఈ అల్లలు రన్ని మాన బిడ్డ, మామకు ఫీజు కట్టాలి కదా, బ్యాంకు పోయి పైసలు డ్రా చేసుకుని వస్తా. మామతో ఆడుకుంటుండు నాయన బుచ్చికి. ఏం ఆట ఆడుకోవాలా? రబ్బర్ ఆట ఆడుకుంటా. నేను ఈ ఆట అంటే రాబాబు గారు వాళ్ళ అబ్బాయి కూడా ఇష్టం. కట్ట కొట్టాలి మామయ్య, ఆశీర్వదించు. మీ మావయ్య అలా ఉన్నాడేంటి? కింద లోపల అలిగి కూర్చున్నాడు, నీకేమైనా అవసరమా? సరేగానే నాకేం భోజనం టైం అయింది, లేట్ అయితే క్యాంటీన్ క్లోజ్ అయిపోద్ది. థర్మామీటర్ పెట్టి చెక్ చేయి, నీకు చాక్లెట్లు అట్టుకొస్తాను. టెంపరేచర్ పెట్టాలా? పో. ఏంది టెంపరేచర్ ఆడ చూడాలి ఇప్పుడు నేనా? ఇంకాడ పెట్టాలి దీన్ని. ఇది ఐస్ క్రీమ్ కాదు, కోతి మొహోడ తినడానికి చెవులో పెట్టాలి దీన్ని. కామ్గా ఉండు, నేను టెంపరేచర్ చూడాలా? హీట్ ఎక్కలేదు ఇదే. ఏమో నాకు అవసరం, నేను ఇప్పుడు హోంవర్క్ చేయాలా. మా అమ్మ ఏమో చెప్పేసి వెళ్ళిపోయింది, చేయకపోతే చెప్పుతో కొడుతుంది.
అమ్మా ఆవు ఈ ఇల్లు ఊ ఏందే ఊ ఎలా నోరు మూసుకొని ఉండు. నేను మా అమ్మ వచ్చేలోపు వెళ్ళిపోతా. అరే ఉండురా. వెంకటేశ్వరా వెంకటేశ్వరా ఎక్కడ్రా? నేను చెప్పిన కొంచెం అర్థం చేసుకో. అంత అవసరం లేదు. నేనేం చెప్పాను నీకు వెంకటేశ్వరా? మనం కలిసిమెలిసి ఉండాలిరా, డాన్స్ చేసుకుంటా ఉండాలి. ఎత్తున్నా చెప్పు వెంకటేశ్వరా. ఇప్పుడు నన్ను అట్ట చేసినాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను నాకే తెలీదు. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి. బిడ్డ బిడ్డ మామ ఎట్లున్నారా? నువ్వు మంచిగా ఆడుకున్నావా నాయన? ఏం మనిషి అమ్మా నీ కొడుకు? నోట్లో పెట్టాల్సిన థర్మామీటర్ చెవిలో ఎడతాడా? ఎలాగైతే నీ కొడుకు ఏం పీకలేడు తెలుసా? నా కొడుకు ఎప్పుడు ఏం పీకలేడు అంటవా? ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి పీకుతాడు. ఎప్పుడో పీకేది కాదు, ఆల్రెడీ పీకేశాడు. ఏంటది? ఆక్సిజన్ మాస్క్. ఓ తమ్ముడో కొడుకా ఎంత పని చేసినవురా? ఎందుకు తీసినావు బిడ్డ? పాపం పని ఎందుకు చేసినవురా? నువ్వే కదా పడుతుంది లేస్తున్నావా? స్ట్రైట్ చేయడం కోసం ఆ పని చేయనా? కావాలంటాడు చూడా. రే ఎక్కడుంటే ఈ కేసు మన మీద పడుతున్నా. చేసింది ఏదో చేసినావు తప్పు, మన మీద కేసు పడుతున్నాడు బిడ్డ. నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే నీ స్కిట్ లాగా ఎప్పుడు పడిపోతుందో తెలియదు, స్కిట్ ఎప్పుడు లేస్తుందో తెలియదంట. బాగా చేసావు, నైస్. నాగబాబు గారు బాగా చేసావు ఆర్పి. నాకు కనుక ఇలాంటి పిల్లడు తగిలితే మంచి బెల్ట్ ఇచ్చి కొట్టేవాడిని. బాగుంది, గుడ్, నైస్. కొడుకు ముదురైతే తండ్రి దేశ ముదురు. ఈ కాన్సెప్ట్ ఎక్కడైనా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నా దగ్గర మాత్రం బ్లాక్ బస్టర్ అంటున్నాడు అదిరి అభి. మరి ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ అదిరి అభి అలాంగ్ విత్ ద టీమ్. పాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుఫళ తెలిసేది ఎలా ఎలా చాంగుఫళ. అమ్మా పార్వతీదేవి, పరమేశ్వర స్వామి, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడే మీ బొమ్మ దించుతాను. స్వామి నాకంత అదృష్టం. కొంచెం రైట్ పార్వతీదేవి, కొంచెం లెఫ్ట్. ఈ అబ్బాయి ఏంటి గాల్లోకి చూసి బొమ్మలు ఇస్తున్నాడు? కొంపదీసి గాలిగాని సోకిందా ఏంటి? స్వామి లెఫ్ట్. ఆహా, ఓహో, అద్భుతం, ఆశ్చర్యం. ఆ పరమేశ్వరుడు దిగి వచ్చినట్టు ఉన్నది. ఏముంది అక్కడ? మబ్బులు తప్పితే ఈ గబ్బు మొహానికి మబ్బులే కనబడతాయి. నాలో ఆత్మలో చూడు, ఆ పరమాత్ముడు కనబడతాడు. స్వామి ఏంటి పుణ్యాత్మలకు తప్ప పాపాత్మలకు కనిపించవా? అంటే నేను పుణ్యాత్మని అనమాట. నాకు కనబడుతుంది, మీకు కనబడుతుందా? కనిపిస్తుంది. అనసూయ నీకు కనిపిస్తున్నారా? నువ్వు నాకంటే పెద్ద బిస్కెట్ వేస్తున్నావు. అదిగో అక్కడ చూడు, ఆ స్వామి ఎంత బాగా కనబడుతున్నాడు. ఆహా, ఓహో, ఇంతకు చాలు స్వామి, చాలు. చాలదు స్వామి, చాలదు, ఇంకా కావాలి స్వామి. నీ దర్శన భాగ్యం ఇంకా కావాలి స్వామి. అదిగో వినాయకుడు కనబడుతున్నాడా? పక్కన ఎలుక కూడా ఉన్నది. అబ్బో, వినాయక ఎంత బాగా కనబడుతున్నావు స్వామి. ఆహా, ఈ అదృష్టం చాలు స్వామి, చాలు. చాలు స్వామి, ఈ రోజుకి ఇది చాలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి ఫోటో అయిపోయింది, మా నాన్న రెడీగా ఉన్నాడు, తీసుకెళ్ళిపోండి స్వామి, ఆయనతో పంపించేస్తా. సిగ్గు లేదురా? కన్న తండ్రిని కాటికి పంపిస్తావా? లేకపోతే నువ్వు చిన్న పిల్లోని పట్టుకొని దొంగతనం చేయించడానికి సిగ్గు లేదు నీకు? నాకెందుకు సిగ్గుండాలరా? చోటా రాజన్ని బడా రాజన్ ట్రైనింగ్ ఇచ్చినట్టు గర్వపడుతున్నాను రా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి. మభ్యపెట్టకు. ఇంతకీ కలెక్షన్స్ ఎంత? ఈ 2 పర్సులు. 2 పర్సులా? ఆహా, మనం ఇలాగే కలిసి పర్సులు కొడుతుంటే నీకు స్కిట్లెంత అన్ని కొట్టేయచ్చు. నాన్న నువ్వు నా పక్కనుండగా స్కిట్ కొట్టేంత మనగాన్ని కాలేను నాన్న. ఏంటి అంత ఫీల్ అయిపోయాడింది? అనసూయ
శుభ్రం ఏంట్రా నాన్న ఏట్రా నిన్ను నా గుండెలో పెట్టుకొని పెంచితే గుండె మీద నీకు వచ్చావా పద ఆ దొంగతనం చేసుకోవడానికి టైం అవుతుంది ఈ రోజు చిన్న చిన్న దొంగతనాలంటే మనతో అవ్వట్లేదు నాన్న పెద్ద తలకాయ కొట్టాలి పటాస్ ప్రకాష్ తలకాయ అంటే ఎలా ఉంటది సరే ముందా హ్యాండ్ ఇవ్వడం నాకు అలవాటు నాకు తెలుసు ఏం చేసుకుంటారు అది ఈ ఉంగరాన్ని తీసుకెళ్ళి ఇట్రా ఇప్పుడు నేను చేస్తాను చూడు అంతే కుమ్మేస్తాను చమన్ లాల్ సేట్ రామ్ 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 మీరు రారని తెలిసే మేము వచ్చాం అందరు రారు సార్ నేను ఒక్కనే వస్తాను ఇది చూడండి శ్రీ కృష్ణదేవరాయల వారి ఉంగరం మా తాత ముత్తాతలు వాళ్ళ దగ్గర పనిచేశారు కాబట్టి గిఫ్ట్ గా అది ఇచ్చారు ఇది వాళ్ళ ఉంగరమే అని మాకు నమ్మటం ఏమిటి ఈ ఉంగరం మీద కనిపించే 4వ సింహం కనిపిస్తుంది నేను దీనిని టెస్ట్ చేసి చెప్తాయి నీకు టెస్ట్ చేసేంత టైం మా దగ్గర లేదు మాకి పోతున్నాయి హలో 600 కత్తి 100 ఆ ఉంగరం నాకు కావాలి కృష్ణదేవరాయల ఉంగరం కావాలి గుర్తు పట్టడం ఎలాగా దాని మీద కనిపించే 4వ సింహం ఉంటది కింద నెమలి పింఛం ఉంటది 1,00,000 2 లక్షలు 3 లక్షలు ఎన్నైనా పర్లేదు ఓకే నమస్కారం సాబ్ మీకు కావలసింది మాకి దగ్గర ఉంది అంటే ఆ కృష్ణదేవరాయ ఉంగరం ఉంది ఇచ్చండి 5 లక్షలు అవుతుంది 10 లక్షలు తీసుకో మీరు ఒక్క 5 నిమిషాలు ఛాయ్ తాగిరండి మీది మీ చేతిలో పెడతాయి అలాగే ఈ బుడ్డగాడు ఎక్కడ పోయాడు చోటా బాబు నీది ఎక్కడ ఉంది ఏంటది ఉంగరం ఇదిగో 10,000 ఏంటి అనసూయ 1,00,000 రూపాయలకు కొంటానది ఇప్పుడు నేను 2 లక్షలు ఇస్తాయి ఇచ్చేసాయి ఏంటి వద్దా అలా అయితే ఎలా అయితే సార్ ఎంత కష్టపడ్డాం సాబ్ మీ ఉంగారం మీరు పెట్టుకోండి సాబ్ మీరు అడిగారని చెప్పి తీసుకొచ్చాము సాబ్ ఇప్పుడు మాకు వద్దు సాబ్ మేము చాలా నష్టపోతాము సాబ్ హలో టిప్పు సుల్తాన్ కత్య మైసూరులో దొరుకుతుందా వస్తున్నాను సాబ్ చూసావా 15 నిమిషాల్లో 2 లక్షలు ఎలా సంపాదించానో నా చిన్ని మెదడులో ఎన్ని తెలివితేటలో చూసావా పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు గట్టిగా అరిస్తే పోలీసులు వస్తారు అవును సడన్ గా పోలీస్ జీప్ వస్తే ఏం చేస్తావు అని ఎక్కేస్తాను రా అదేంటి అంటే లాస్ట్ టైం లేట్ అయిందని చెప్పి కుర్చీ దొరకలే మనం సీట్ దొరకలేదని చెప్పేసి నువ్వు పోలీస్ జీప్ లో ఎక్కడం అనేది కరెక్ట్ కాదు చెప్పానా రాత్రి పంకజం దగ్గర మొత్తం ఇప్పుడు చూడు వీళ్ళని డాకరా కొట్టేసి టోకరా ఇచ్చేస్తే అంతకంటే పెద్ద డబ్బులు కొట్టేద్దాం అరే సిగరెట్ ఉందారా ఇంత లేవు నువ్వేంద్రా సిగరెట్ అడుగుతున్నావు సిగరెట్ ఇంత ఉంటది కదా అందుకే అడిగినాను రా రే ముఖం పగులుద్దే ఓహో అంటే నీలాగైతుందా ఈ అబ్బాయిని ఎక్కడ చూసారా అరే ఈ పిల్లాడు ఇందాక పోయింది వీడే కదా వాడే మరి ఎవడు రాయుడు 500 2,000 రూపాయల నోట్లు ప్రింట్ చేస్తుంటాడు సుబ్బారావు సార్ ఎంత పరిశాన్ చేసినావా నువ్వు ఏం చేసినానా అరే నోట్లు ప్రింట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ అని చెప్పిండ్రా మా సారు ప్రింట్ చేసేది గీ పిల్లవాడంట సార్ వాడు చేసేటి దొంగ నోట్లు సార్ పోలీసులు పట్టిస్తే 10,000 ఇస్తున్నారు ఎక్కడైనా కనబడితే చెప్పండి సార్ పోవే అరే ఈ పిల్లగాడు ఏడున్నాడో బట్టరా అరే మిషన్ ఎదురా నేను అది ఇవ్వను అది నేను కష్టపడి తయారు చేసుకున్నాను ఇచ్చేరా నీకు పైసలు ఇస్తాను రా ఎంత ఇస్తావు ఎంత కావాలి చెప్పు 25 లక్షలు కావాలి మన దగ్గర ఎంత ఉందిరా 5 లక్షలు అరే 5 లక్షలు తీసుకో తర్వాత మిషన్ ప్రింటింగ్ చేసి మిగతా పైసలు ఇస్తా సరే రండి ఇక్కడ ప్రింటింగ్ ఎలా చేయాలి చూపించు ఇప్పుడు ఒక తెల్ల పేపర్ తీసుకోండి ఇలా పెట్టేసి ఇదో చూడండి అరే మస్తున్నారా బాయ్ ఇక నువ్వు నాడు చల్ పైసలు ఇచ్చారా పైసలు ఇచ్చాయి పేపర్ పెట్ అన్న పెట్టింది వచ్చిందారా తెల్లది వచ్చింది కాగితం వచ్చుడేంద్రా అన్నా అని కూడా తిప్పిండే అవ్వరే డబ్బా పేపర్ పెట్టు పెడతానా తిప్పానా వచ్చిందారా వచ్చింది తెల్లది వచ్చింది మళ్ళా అరే ఓ గిడ్డే చెప్పరా దుడ్డే అరే దీంట్లోకి వెళ్ళి పైసలు వస్తలేవురా అరే చెరుకు బండ్లకి వెళ్ళి చెరుకు రసం వస్తుంది కానీ పైసలు ఎందుకు వస్తాయిరా అరే ఈడు మనకు టోకురా వేసిండ్రా లక్కీ నేనెంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ ఏమ్రా లక్కీ అంటావు ఏంది అంత హ్యాపీగా ఉన్నావు అరే ఎర్రగడ్డ హాస్పిటల్ కొన్నా పిచ్చోడా పిచ్చాసుపత్రి ఎవర్రా నీకు అమ్మింది నేను కొన్నా ఇగో ఈయన అమ్మిండు నాకు ఎవడీడా ఈయన మాటలు ఎట్లున్నావురా పిచ్చోడా పిచ్చాసుపత్రి అమ్మితే కొనడమేంట్రా అన్ని ఫ్రీ అన్నట్టు అందుకే కొన్నా
అట్లా కాదు కానీ మనకు న్యాయం చేయాలంటే జడ్జెస్ దగ్గర పోదాం. అంటే ఇప్పుడు నేను మోసపోయినా అబ్బాయి ఇప్పుడు రాత్రిపూట ఎక్కడ ఉంటారు జడ్జిలు? మనం వెళ్ళాల్సింది ఆ జడ్జెస్ దగ్గరికి రా. ఆ జడ్జిల దగ్గరికి న్యాయం చేస్తారు మనకి. మేడం అయితే న్యాయం చెప్తుంది. ఇది పేపర్లు ఎర్రగడ్డ హాస్పిటల్ అమ్మిండు మేడం నాకు. నీకు కరెక్ట్ గా అమ్మాడురా. థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పుడే తెలిసింది జబర్దస్త్ సెట్ కూడా అమ్మేశాడని. ఎవడు మేడం? రోజా గారు ఏమంటారు? బాగుంది, చిన్న చిన్న దొంగతనాలతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెరీ నైస్. ఇంట్రెస్టింగ్ గా సరదాగా ఉంది. ఎంజాయ్. థ్యాంక్ యూ. గుడ్. చిన్నపిల్లలకి మనం నీతి కథలు చెప్పేటప్పుడు చాలా ఆచితూచి చెప్పాలండోయ్. ఎందుకంటే అవే నీతి కథలు కనుక వికటిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రచ్చ రవి along with his team. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత నీ గురించి వెండి గిన్నెలో అన్నం తెచ్చాను. రా నాన్న, తిను 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 నాన్న. లేదు, ఇది అమ్మ ముద్ద. ఇదో ఇది నాన్న ముద్ద. ఇది నాన్న ముద్ద. తిన నాన్న ఇంత తింటాడు, ఇంత తింటాడు. టీవీ పెడితే తింటావా? సరే నేను టీవీ పెడతారా? టీవీ పెట్టాక తిను 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 తిను. ఏం చేస్తున్నావే? చూడండి, టీవీ పెట్టి పిల్లడికి అన్నం తినిపిస్తున్నాను. ఏంటి? ముందు టీవీ ఆపు. టీవీ ఆఫ్ చేస్తే వాడు అన్నం తినడండి. టీవీ ఆపకు డాడీ. లేదు నన్ను తినలే. చూడండి వాడు ఏడుస్తున్నాడు. సరే, మీ నాన్న ఎప్పుడు అంతే. చందమామ రావే, జాబిల్లి రావే. స్టాప్. ఐ సెడ్ స్టాప్ ఇట్. ఏమైందండి? అబద్ధాలు చెప్తున్నావు. నేను అబద్ధాలా? చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒళ్ళో కూర్చుంటే చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. ఎప్పుడైనా చందమామ జాబిలి వచ్చిందా? ఎప్పుడు చందమామ రాలేదు. పిల్లడికి అన్నం ఎలా తినిపించాలో నీకు తెలీదా? అంటే మీరు వాడికి అన్నం తినిపిస్తారా ఇప్పుడు? ఏ, నా కొడుకు నేను అన్నం తినిపించుకోలేనా? అబ్బో, అయితే మీ కొడుకు మీరే అన్నం తినిపించుకోండి. నాన్న, ప్రపంచంలో ఎవరేం చెప్పినా సరే అబద్ధాలు నమ్మొద్దు. అబద్ధం అంటే ఏంటి డాడీ? వాట్ ఏ టిపికల్ క్వశ్చన్. అమ్మమ్మ ఎలా ఉంది? అందంగా ఉంది. అది అబద్ధం. అమ్మమ్మ ఇంట్లో మేకప్ లేనప్పుడు ఎలా ఉంటది? ఇది నిజం. ఒక మాటలో చెప్పు, మన ఇద్దరం ఎలా ఉన్నాం? అందంగా ఉన్నాం. ఇది నిజం. ఇప్పుడు నీకు అబద్ధం అంటే నిజం అంటే తెలిసిందా? నేను చచ్చినా కూడా అబద్ధం చెప్పా. ఏమండి, ఇదిగోండి మన ఊరు సర్పంచ్ గారు లైన్ లో ఉన్నారు. ఫోన్ మాట్లాడండి. ఎవడు? ఆ యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫుల్ ఆడుతో నేను మాట్లాడాలా? యూస్లెస్ నానా. యూస్లెస్ అంటే సర్పంచా? సర్పంచ్ వాళ్ళకు వాళ్ళ ఆవిడంటే చుచ్చు పోసుకుంటాడు. వాడంత ఇంటర్నేషనల్ ఫుల్ సర్పంచ్ మన గ్రామంలోనే లేడు. అవునా? తర్వాత ఫోన్ చేస్తాను చెప్పా. మీ అమ్మ వచ్చిందనుకో, గట్టిగా కొట్టిందనుకో, పెద్దగా అరవాలి. పిల్లలకి ఇలాంటివి నేర్పించండి. అమ్మ కొట్టేటప్పుడు అరువు, నాన్న కొట్టేటప్పుడు సైలెంట్ గా ఉండు అని. డాడీ నేను పడుకుంటా డాడీ. రా రా రా. పడుకునేటప్పుడు అన్ని మూసాయి డాడీ. అన్ని మూసుకొని చెద్దర కప్పుకొని ఇద్దరం పడుకుందా. ఒరే, ఇది ఎండాకాలం అన్ని మూసుకొని పడుకున్నాం అనుకో, లోపల ఉన్న సామాన్లన్నీ ఉడికిపోతాయి. అలా ఉడికిపోయి నేను మాడిపోయాను రా. ఎప్పుడైనా పడుకున్నప్పుడు తలుపులు కిటికీలు బార్లా తెరిచి పడుకోవాలి. సరే డాడీ. నాన్న నువ్వు వెళ్ళి చిన్ను డాడీని వెళ్ళి ఆడుకున్నా. నేను ఆడుకుంటా. వాడు బయట ఆడుకుంటాడు. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పిల్లలు ఎదురుగా అరుస్తారు. నీ కొడుకని నీవు కొడుకని అంటారా? దేనికి? ఈ రోజు ఏందో తెలుసా? ఏంటి ఈ రోజు? శోభనం. నీకు శోభనం అయితే నన్ను ఇన్వైట్ చేయడానికి రప్పించావా? నీ కొడుకుని మీరు అంటారా? బండికి రారా బంటి. అడుగు, వాడు ఏం చేశాడు? వాళ్ళు అడుగు. నువ్వు చెప్పినట్టే చేశాను నాన్న. ఇతనికి ఏం చేసావురా? అదే నువ్వు చెప్పావు కదా డాడీ. నేనే చెప్పాను. అంటే ఈ రోజు నా శోభన రోజు కిటికీలు తెరవమని నువ్వే చెప్పావా? కిటికీలేంట్రా? నాకు అర్థం కావటం లేదు. డాడీ నువ్వు ఏం చెప్పావు?
ఉక్కపోస్తూ ఉంటది, కిటికీలన్నీ తెరిచి పెట్టుకొని పడుకోవాలన్నావు కదా. పాపం అంకుల్ ఆంటీ ఉక్కపోసి పడుకుంటున్నారని కిటికీలు తెరిచొచ్చా. బాగా పెట్టాడు కదా. ఎక్కడ వాడమన్నాను, ఎక్కడ వాడావు? ఏమండి ఏం చేస్తున్నారు అబ్బాయిని పట్టుకుని? అయ్యో ఏమైంది నాన్న? ఎందుకంటే ఎలా చంటి పిల్లని పెట్టుకుని కొడుతున్నారు మీరు? ఇంకా లాభం లేదు, వాడిని హాస్టల్లో వేసేస్తా. ఏంటి బాబుని పట్టుకుని హాస్టల్లో వేస్తారా చిన్న పిల్లాన్ని? ఒరే వాడు చిన్న పిల్లాడు కాదే, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు. మీరు ఊరుకోండి, అసలు ముద్దు ముచ్చటే లేదు బాబు అంటేను. ఓకే 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 చెప్పేస్తానులే. నమస్కారం సర్పంచ్ గారు. కొండలరావు బాగున్నావా? బాగున్నాను సార్. ఏడు సంగతులు? సర్పంచ్ అంకులా? ఏరా బండి ఏం బాగున్నావా? అంకుల్ అంకుల్ మీరు వేస్ట్ పిల్ల అంతగా. ఎవరు చెప్పాడు రా? డాడీ చెప్పాడు. మీ ఆవిడంటే నీకు చుచ్చు పోసుకుంటావంటగా. డాడీ అబద్ధాలు ఆడొద్దు, నువ్వే చెప్పావు అబద్ధం ఆడొద్దని. అబద్ధాలు ఆడొద్దని చెప్పాను. నెక్స్ట్ టైం ఓటర్ లిస్టుల నుంచి నీ పేరు కట్ చేయిస్తారా? ఏంటండి ఏంటే నీ కొడుకు ఇలా తయారయ్యాడు? వెనకడికి నీలాంటి తండ్రి అన్నాడంట, గోల్డ్ మెడల్ తెస్తే నా కొడుకు, గొడవలు తెస్తే నా పెండ్లం కొడుకు అని. ఎవరు ఎవరు ఇక్కడ కుర్రాన్ని కొట్టింది? ఎవరు ఎవరు? నువ్వు కిర్రాన్ని కొడుతున్నావా? నువ్వెవడివి అడగడానికి? పిల్లల దేవుడితో సమానం అటువంటిది. ఇక్కడ కట్టండి, ఇక్కడ కట్టండి, బాగుంటది. వెళ్ళండి సార్, గురువు గారు వెళ్ళండి సార్. మీరు డాడీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయడం లేదురా నిన్ను. మళ్ళీ నన్ను కొడుతున్నా, చెప్తున్నా కొట్టిస్తా. ఏంటండి అసలు నీ కొడుకు ఎందుకు ఇలా తయారయ్యాడు అడుగు. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? తెలిసి చేస్తున్నాడు. అడుగుతున్నాను కదా, ఎందుకు నన్ను ఇంత అల్లరి చేస్తున్నావు నువ్వు? మొన్న నుంచి డాడీ ఏం చేస్తున్నాడు? జబర్దస్త్ చూస్తుంటే, ఎక్స్ట్రా జబర్దస్త్ టీవీ ఆఫ్ చేస్తున్నాడు, అందుకే కొట్టించా. జబర్దస్త్ చూడనివ్వటం లేదని ఇదంతా చేసావా? నీకు నమస్కారం పెడతాను రా. గురువారం జబర్దస్త్ చూడు, రిపీట్ ఆదివారం ఉదయం చూడు, రోజు చూసుకో. పిల్లలందరూ చూడండి, లేకపోతే డాడీని కొట్టియండి. రోజా గారు టీం వచ్చి చిన్న పిల్లల అల్లరి, నీ అల్లరి కన్నా మీ అమ్మ నాన్న అల్లరి ఎక్కువైపోయింది స్కిట్ లో. బాగుంది, సరదాగా అనిపించింది. నాగబాబు గారు బాగుంది రవి, బాగా మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ. గుడ్. ఓకే పిల్లలు వచ్చేయండి, స్కోర్స్ చూద్దాం. Alright, let's start with Hyper Adi and Rising Raju's team. Roja garu istunaru. Kira Karthi and team ki Roja garu istunaru. Racha Ravi and team ki Roja garu. Rocky Raghava and team ki Roja garu istunaru. Adri Abhi and team ki Roja garu istunaru. Bullet Bhaskar and Tsunami Sudhakar's team, Roja garu. Ante ivalti performer of the day is Rocket Raghava. Okay, ivalti performer of the day ki the big 25,000 present chese time vachesindi. 15,000 from Triplex detergent soap and powder and 10,000 from Jabardast, which goes to Rocket Raghava and team. Hula la la la, ni tone hula la, ni vale.